3 లక్షల మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అన్నా కిలో మటన్కి ఎంత ఉన్నది? కిలో చికెన్కి ఎంత ఉన్నదన్నా? 300 ఉన్నది కదా. పార్వతి ఏమవుతుందన్నా? ఇగో ఇట్లా నాలుక నాకితే మంచిగా పానం పడతారన్నా. ఓ కక్కింది సాన్ రోజులు పడుతుంది. అది నువ్వే తిన్నా నీ ఏడులో వచ్చినా మనసు ఎక్కడ మైరాగ ముద్ద తింటారా అమ్మా అమ్మా మైదాకు ముద్ద తింటే పుట్ట వేపిన చెల్లెమ్మా అయినా దాసి ఇటువంటి మనసులు మైదాక ముద్దలు తింటే పుట్ట వేపిన తెల్లగా ఎర్రగా ఉంటారు అంటారు. మీ అవ్వదు ఇంత చెడకండ్రి ఎందుకు ఉంటున్నావు? జీవుడు గింజోలే పొద్దు పురుగోలే మాడిపోయిన బాల పించోలే శివమారు పోలే ఎందుకు ఉంటావమ్మా? అయినా మా అమ్మగారు ఉన్నప్పుడు మా అమ్మ పొద్దు పంట తిన్నదట తిరిగి తిన్నాను తిన్నది కర్రీయే వచ్చిందమ్మా. ఆయన దాసి మా గడపలో నేనున్నప్పుడు మా అయిన బొమ్మాయి మిఠాయి అంటే నేను గిట్ట వచ్చింది. బొమ్మాయి మిఠాయి దిక్కువరకుండా గడియారే గడిపేరా మా పాయ మా పేరే పాయే అంటే తల్లికి 9 గడియల గర్భవతి దువ్వరు దువ్వరు ఏడుగల దువ్వరాజు ముడవరాజు సిగ్గు పల్ల సిగప్పుడు చిన్ని మెడలో పద మాంగాలియం పాడదాయమ్మా రామ రామ దేవా
దేవతల మొక్కే మొక్కుతావా మొక్కుతానా రాయదురా బతిపజవా నీ బాంచని కాలు మొక్కుతా చెప్పను కనతల్లి దర్శనానికి కొడుకో బిడ్డ బయట పడితే డోలు పట్టు పెళ్ళా తీసుకపోయి దారుణం చేపించు కదా తండ్రి నీ బాధ్యత రాయదురా బతికోసమా నా పేద కర్లాంజారు నీ రోడ్ల మందు ఎవరెవరైనా పాడు కావాలా ఎలక్షన్ మూమెంట్ అయితే మందు లేదు అదో మందనుకో దాగు చెల్లని దాని నువ్వు నాటాడతావానే చెల్లైతే కాదురా కుక్క లెక్క వండి పెట్టడానికి నువ్వెందుకే రాకు నువ్వు దిక్కులేరా వండి పెట్టి నాకు అసలే రాదురా నీ మొత్తం తాబేలు కూర్చున్నట్టున్నది ఏంద్రా పాడుకావు నీ మొత్తం తాబేలు కూర్చున్నట్టున్నది నా మొక్కవా 2 తరకాల బాగున్నట్టు పాడుకావు ఇటు వంకాయ తిట్ట నడతాడు అటు వంకాయ వాడు నడతాడు ఇది అమ్మాయి ఉంటే మొన్న పుట్టుకలిస్తా అంటే కొండి కలిగి వచ్చింది అలా బాకూరులో ఉన్నది మొత్తం బాయిగా బాగున్నా పోయే సమయాలు నా డాబరి వచ్చా అమ్మ రాములో చెట్లు కట్టేసారు కాదు ఇట్లా వేస్తున్నా చెప్పి చెట్ల పోయి కుట్ర పోతా ఏం చేయాలి నువ్వు ఇండియాకు లేక నువ్వు ఇంత మందో మాకు సత్తే నేను ఎవడాలన్న కుండలయ్యా రాయన చూసుకున్నా ఏ రాయన్న చెప్పు నాకు గదే ఎవడాలి రాయన్న లేడు నా బొట్టు పోతే ఎప్పటికల్లా కాదే ఎవడాలి బొట్టు పోదండి ఉంచుకున్నానయ్యే
టికెట్ 300, 500, కచ్చిన మాకు 50 రూపాయలు, పోరాడుకున్నకు 150, కోడికి 250, కన్నుకుంటికి కోడి పోసడానికి 10 రూపాయలు, వ్యాపారకు 5 రూపాయలు. 5 ఏళ్ళలో ఇవ్వడాలి, ఇంత ఖర్చు ఇవ్వడాలి. నా చేతులున్నా అట్లా సర్లే, నా చేతులు ఉన్నది మగ పిల్లగాడే అంటున్నా. మరి నీ చేతులు ఏంది? ఏ పిల్లి అనబడుతుంది? నీ అమ్మ పుల్లి కాలిపోతుందా? నీ అయ్య పుల్లి కాలిపోతుందా? నీ తాత ముచ్చాత పుల్లి కాలిపోతుందా? లంచం ఉంటా ఏ పిల్లే ఏ పిల్లి అని తీసుకొని వచ్చేవే. ఎందుకు అంటే మగపిల్లగాడు అయితే కష్టం చేస్తాడు, ఆడపిల్ల అయితే కష్టంగా ఉంటుంది. పోతుంది నాగా అనిపిస్తుందని తోడు వేసిన వాళ్ళు తాను పోతా ఉన్నారమ్మా. మీ బాబా ఇక్కడ కూర్చున్నారా? గడుపుతూ ఎత్తుకున్నారా? ఇట్లా మీ బాబాయ్ నాలుగు చూస్తాను, మీ బాబాయ్ సిగ్గాట చూస్తాడు. ఏమన్నా పూజ నీ పూజ తగ్గిన పెట్ట కొత్త ఉంటే పాలే ఉంటాయి నీకు తల్లికి కొడుకుంటున్నా అనుకో, మంచిగా గౌరవం ఏం చేస్తారు? 6 నెలలు దాకా మంచిగా తానం పోసి పౌడర్ వేసి కాటిక పెట్టి వడ పెడతారు. 6 నెలలు అయినాక ఆకిట్లా అమ్మాడతారు చూడు, అర్థరాయి 6 నెలలు అయినాక అమ్మాడతాడు చూడు, ఆకిట్లా అమ్మాడుతా అంటే అల్కాయించి కొత్త బాధ అవుతాయి. ఆ కొడుకును ఆ బిడ్డని ఎత్తుకొని ఆటపాటల వీరపుడి సంఖ బావగట్టి పుడు సరవాలి తండ్రి సంఖ బావగట్టి ఎడవ సరవాలి తమ్మ మనమాకుతంగాని కాలమాగది రోజులు ఆగి తెల్లారి బట్ట పొద్దు ఊకబట్టే 10-11 21 దగ్గరికి వచ్చింది. 21 ఆడు బ్రాహ్మణులు మొదలు తీపలపురు పట్నం చెల్లు 12 మంది పట్టు బ్రాహ్మణులు దూరం మీద ఉన్న పంచంగాల కట్టలు దుమ్మడ దులుపుకొని ఊచక్కర ఎనగరు బ్రాహ్మణులు వస్తున్నారమ్మా. ఆ బ్రాహ్మణులు వచ్చే వరకు సంధి నుండికి జవ్వాది వలసి ముందు నుండికి ముచ్చాలు వలసి నడింటి లోపల సిరిశాపల ముచ్చాల మన పెళ్లి చేసి బహుదలసిన బ్రాహ్మణ ఇస్తే ఆనాడు బహుదలసిన బ్రాహ్మణ ఈ పిల్లలు వాడ గండాన ఉడన వంద గండాన ఉడన అవయ్య రాజుల గండాన ఉడన కీలు ఊటనా మేలు ఊటనా మరి చూసిన బ్రాహ్మణ వాడి విల్ల ఉడితే లక్ష్మీదేవి అంటారు, పున్నమా చంద్రుడు అంటారు. ఈ పిల్లల పేరు పెట్టనన్నడే
లేకపాయనమ్మ నీ బిడ్డ పేరు కొడుకు పేరు రత్న కలవారాదు బిడ్డ పేరు పుష్పరాజాన్ని పిలుచుకోమన్నాడు కొడుకు పేరు రత్న కలరాదు బిడ్డ పేరు పుష్పరాజాన్ని పేరు ఎందుకోనంటే ఏడు రావాళ్ళకి అవతారం పోదారం ఉండేది గడియాల ముదుడు నడసవ గంట పోగు సన్న పంగిలు దారధరం చేస్తే ఎక్కడికి రావాళ్ళు అక్కడే వెళ్ళిపోతారు ఆనాడు మాత్రం నీలవతి దేవి ఆ కొడుకు మా బిడ్డ వంట వాప చేసుకొని ఎక్కడ దాన్ని తల్లి తలవాలి చేసి ఇద్దరు పిల్లలు పాలిస్తానమ్మా అమ్మ 3 నెలల పిల్లలే ఎలిగేడు జ్యోతి వంకులు ఆ కొడుకు మా బిడ్డకు వంక లేకపోయనా ఎలా పిల్లలో సన్నమైతే పూరి కావన్నా పొద్దుగాల తింటే పొద్దు రుద్రవాదుల ఉద్రవాళ్ళ కథ చెప్పేస్తా అంటే పొద్దుగాల కథ ఇంకా తెల్లారకనపా 4:30కి కథ పోతి హోటల్ టీవీ మడి పెట్టుకుని పోయి పౌడరా ఎడేసుకుంటా బిడ్డ ముఖానికి తీసుకుని తెల్ల కనబడుతుంది ఇప్పుడే కింద ముట్టుకుని ఎర్ర ఉన్న బిడ్డ అది వేసుకుంటే కర్రీ పడతావు అంతే అంకర పండు కాదు అరటి పండు బనానా నాకు అరటి పండు బనానా కావాలి మమ్మీ బనానా బిడ్డ బనానా కావాలి అంటాను పోవంగా కథ అయిపోయాక మళ్ళీ మనం పోతా అంటే పొద్దున్న తెల్లరంగా 6 గంటలకు 7 గంటలకు ఇస్తారు కాడ షాపులు ఇస్తారు బిడ్డ అక్కడ బనానా తీసుకుంటా తిందు తీ బిడ్డ అలికాయ కావాలంటే పండికాయ దగ్గర ముడితో పండికాయ తెచ్చుకోపో పండికాయ తెచ్చుకోపో పండికాయ దగ్గర ముందు అట్టలే చుట్టూ ముడితోమని తెచ్చుకోపో ముడితో పండికాయ తెచ్చుకోపోరా కొడుక చిన్ననాడు చిన్న పెద్దనాడు పెద్ద బిడ్డ బిడ్డ చిన్ననాడు చిన్న పెద్దనాడు పెద్ద ఎప్పుడు ఆడింది ఆట కాదు ఎప్పుడు ఆడుకున్నది పాట కాదు ఎప్పుడు నిద్రవేయింది నిద్ర కాదు ఏ వయసులో చేసే పని ఆ వయసులో వేయాలి మిమ్మల్ని బల్లెవాడు కొట్టత్త బిడ్డ నేను మిమ్మల్ని బల్లెవాడు కొట్ట బల్లె ఎవరు ఉంటారే సార్ ఉంటాడు అబ్బో సారు పుల్లగా ఉంటది పో తినే చింత సారు కాదు బిడ్డ అంటే సారు పంతులు పంతులా పంతులు కడతాయి పో అదే పంతులు కొడుక పంతులా పంతులు కాదు నాన్న మరి
స్కూల్లో ఉపాధ్యాయుడు గురువు చదువు నేర్పించే ఉపాధ్యాయుడు ఉంటాడు. గురువు ఉంటాడా? చదువు నేర్పే ఉపాధ్యాయుడు అంటే గురువు అన్నట్టు. గురువులు అంతే కాదే. అట్లా కాదురా, చదువు నేర్పించే ఉపాధ్యాయుడు అంటే ఒక పంతులు అంటే గురువు ఉంటాడు స్కూల్లో. మిమ్మల్ని మీకు చదువు నేర్పిస్తాడు. కొడుక చదువు నేర్చుకోవాలి, మరి రాత నేర్చుకోవాలి. చదువు గీత నేర్చుకొని తలరాత మార్చుకోవను అన్నారు. చదువు చదువుకుంటే ఏమవుతుంది? ఏం చెప్తావు? చదువు చదువుకుంటే ఏమవుతుంది? ఏం చెప్తావు బిడ్డ? నేను కమలపురం ఊళ్ళో బర్రగత్త పో. ఏంటి బర్రెలు ఎందుకు కట్టారు? పెద్ద చెరువు ఉన్నదాడు కొడుక. బర్రె 3000 మంచిగా బత్త ఖర్చు కూడా ఇస్తారు. పండుగ పండుగ అప్పాలు ఇస్తారు. మహిళకు 50 రూపాయలు, బిడ్డకు 100 రూపాయలు తీసుకో. ఎందుకు? ఎందుకంటే మహిళ మాట పడి అత్తది, బిడ్డ పాడి కాదు, నాతో పడుకుంటే అత్తది. నాలో బొరుకుడు వచ్చినావు కదా, దాన్ని ఎత్తుకొని రా అన్న అలా చేసుకుంటారా కొడుక. ఎవరు మాట పట్టకు కొడుక. బిడ్డ ఇక బడికి పోదాం రా. మీకన్నా వదిలి పెట్టిన బిడ్డ ఇక బడికి పోదాం రమ్మా అని 2 పిల్లలు తీసుకున్నదమ్మా. ఊరు బయట ఉన్నవి మాలింగా సావి కుళ్ళు కుళ్ళ బాతుకు బళ్ళు. 2 పిల్లలు తీసుకొని బడి వేడికి బయలుదేరింది నీలవాది. ఎట్లా పోతున్నారమ్మా నసపేలే.
గావురంగా అనుకుంటాను. అప్పుడు మాత్రం అనగా ఆ కొడుకు ఆ బిడ్డ ఇంటికి వస్తారు బడికి పోతారు సరిగ్గా ఏడేళ్ళ పిల్లల ఏడేళ్ల పిల్లలు అటువంటి ధర్మాయి స్కూల్ బల్ల సందరు పుస్తకాలు సంకలు పెట్టుకుని బల్ల చదువుకుంటారా ఇంటికాడ కన్నతల నీలవతి సంబరపడుకుంటే ఇంటికాడ ఉంటాను ఈయన పిల్లలు బడికి పోయి చదువుకుంటారు నాకేం పర్వం అనుకున్నది చేసుకున్న భర్త కీర్తి చక్రవర్తి రాజు కచ్చిరి కాడికి వెళ్ళిపోయి రాజ్యం వెళ్తున్నాడు ఎక్కడోళ్ళు అక్కడ ఉన్నారా ఆ ఇంటికాడ తల్లి నీలవతి అప్పుడే అన్నం తిని పట్టె మంచం పైన పడుకున్నది పండుకున్న కాడ నీలవతికి మరి పండుకున్న కాడ ఆ తల్లి నీలవతికి కళ్ళల్లో ఎములు కనబడతాను